హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి పచ్చి కొబ్బరి కారం అండి. చాలా బాగుంటుంది రైస్లోకి. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి, జీలకర్ర వేసి, కొత్తిమీర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి వేసుకోవాలండి. తగినంత ఉప్పు వేసి మిక్సీ చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వాడాలండి, చాలా బాగుంటుంది రైస్లోకి. ఆ తర్వాత కడాయి తీసుకొని అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. ఆ తర్వాత పల్లీలు, శనగపప్పు వేసి, ఉంటే మినపప్పు కూడా వేసి దోరగా వేయించుకోవాలండి. పచ్చిమిర్చి కూడా వేసి ఎర్రగా కొంచెం దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న దాన్ని వేసి కలుపుకోవాలండి. ఎక్కువసేపు ఉంచొద్దు, ఒక 1 మినిట్ మాత్రమే ఉంచాలి. ఎక్కువసేపు ఉంచితే దాని రుచి పోతుందండి. బాగుంటుంది రైస్లోకి. ఇడ్లీకి కానీ, దోశకు కానీ, ఉప్మాకి కానీ అస్సలు బాగుండదు. రైస్కి మాత్రమే బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చితే నాకు సపోర్ట్ చేయండి. బాయ్.